ఎగిల్ రేఖ ఆదాయం వినియోగం గురించి చెప్తుంది. ఆరెంజ్ రేఖ ఆదాయ అసమానతల గురించి చెప్తుంది. ఫిలిప్ రేఖ ద్రవ్యోల్బణం వేతన రేటు పెరుగుదల గురించి చెప్తుంది. లాఫర్ రేఖ పన్ను రేటు పన్ను రాబడి గురించి చెప్తుంది. హిస్టోరియా అనేది గ్రీకు పదం అండి. దీని మీనింగ్ ఏంటంటే పరిశోధించి తెలుసుకోవడం. గ్రీకు చరిత్ర పితామహుడు హెరోడోటస్, భారత ఇండాలజీ పితామహుడు సర్ విలియం జోన్స్. రేడియో కార్బన్ దీన్ని C14 డేటింగ్ మెథడ్ అంటాం. సేంద్రియ పదార్థం ఎముకలు దంతాల గురించి చెప్తుంది. విల్లార్డ్ లిబ్బే అనే సైంటిస్ట్ కనుక్కున్నాడు. పొటాషియం ఆర్గాన్ Ka10 ఇది అగ్నిశీలలో గురించి అధ్యయనం చేస్తుంది. మెక్డూగల్ దీన్ని కనుక్కొని చెప్పడం జరిగింది. థర్మోల్యూమినెన్స్ అనే మెథడ్ని కుండలు గురించి చెప్తారన్నట్టు విట్కెన్ చెప్పడం జరిగింది. ఒకసారి వేదాల గురించి చూసుకున్నట్లయితే వేదకాలం నాగరికతలో ఋగ్వేదం గురించి చూసుకుంటే సంకలనం చేయబడిన కాలం 1500 సంవత్సరం నుంచి 1000 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. ఇది అత్యంత ప్రాచీనమైనటువంటి వేదం అన్నట్టు. భారతదేశంలో అతి ప్రాచీనమైన గ్రంథంగా ఋగ్వేదాన్ని మనం చెప్పవచ్చు. ఒక ఋగ్వేదంలో చూసుకుంటే 10 మండలాలు ఉంటాయి. మండలాలు అంటే భాగాలు లేదా ఖండాలు. సో 1028 శ్లోకాలు ఉంటాయి. 2 నుంచి 8 మండలాలు చాలా ప్రాచీనమైనవిగా చెప్తాం. 1 నుంచి 10 మండలాలు చాలా నవీనమైనవిగా చెప్తాం. ఋగ్వేదంని ఆంగ్లంలోకి అనువదించింది మ్యాక్స్ ముల్లర్ అనే పర్సన్. 3వ మండలం గాయత్రి మంత్రం తెలుసు కదండి మీకు. ఓం భూర్భువ స్వః గాయత్రి మంత్రం. సో సావిత్రిదేవికి అంకితం చేయబడింది. సో 7వ మండలం దశరాజ గణ యుద్ధం. ఓకే, 10 మంది రాజుల మధ్య యుద్ధం జరిగింది కదా, దాని గురించి 7వ మండలం చెప్తుంది. 10వ మండలం వర్ణ వ్యవస్థను గురించి పేర్కొంటుంది. ఓకేనా. సో యుద్ధం అనేది మానవుని మనస్సులో మొదలవుతుందనే ఈ భావనని ఋగ్వేదం చాలా క్లియర్గా చెప్తుంది. 10వ ఖండాన్ని పురుష సూక్తం అంటాం. బ్రాహ్మణులు తల నుంచి బ్రహ్మ యొక్క తల నుంచి, క్షత్రియులు బ్రహ్మ యొక్క భుజాల నుంచి, వైశ్యులు బ్రహ్మ యొక్క తొడలు పొట్ట నుంచి, శూద్రులు బ్రహ్మ యొక్క పాదాల నుంచి జన్మించారని ఇక్కడ పురుష సూక్తంలో క్లియర్గా చెప్పడం జరిగింది. దశరాజ గణయుద్ధం రావి నది ఒడ్డున జరిగింది. భరత తెగ పురు తెగ రెండింటికి మధ్యలో 10 మంది రాజుల మధ్య ఈ దశరాజ గణయుద్ధం జరిగింది. విశ్వామిత్రునికి వశిష్ఠమునికి మధ్య ఏర్పడిన వైరం గురించి ఈ యుద్ధం జరిగింది. రావి నది జలాల కోసం జరిగింది. బియాస్ సట్లెజ్ నదుల మధ్య పచ్చిక బయళ్ల కోసం ఈ యుద్ధం జరిగింది. భరతులకు సుధాముడు మేధోపరమైన సలహాలు ఇచ్చింది